'ధీర సమీరే గంగా తీర' రవి మంత్రి గారి సెకండ్ బుక్. చాలా ఎక్సైటెడ్‌గా స్టార్ట్ చేశాను. చాలా బావుంది కూడా. ఇది కూడా ఒక మంచి లవ్ స్టోరీ. స్టోరీలోకెళితే నిశాంత్ మాధవరెడ్డి. ప్రతి అమ్మాయికి ఒక నిశాంత్ దొరికితే బాగుండు అనిపించే ఒక మంచి అబ్బాయి. నీర్జా బెనర్జీ. ఎంత అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా అర్థం కాని ఒక బెంగాలీ అమ్మాయి. నిశాంత్ తన జాబ్ పర్పస్ మీద కోల్కతా వెళ్తాడు. అక్కడ నీర్జా బెనర్జీతో పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. కోల్కతా నుంచి ఎప్పుడెప్పుడు పారిపోదామా అనే స్టేజ్ నుంచి కోల్కతాని వదిలి రాను అనే స్టేజ్‌కైతే వెళతాడు. నీర్జా తన గతంలో జరిగిన ఒక సంఘటన తన జీవితాన్ని ఎలా మార్చింది? ఆ సంఘటన వలన నిశాంత్ తనకి దూరమయ్యాడా? లేదా ఇంకా ప్రేమించారా? వీరి ప్రేమకి సాక్ష్యం ఆ కోలకత్తా హౌరా బ్రిడ్జ్. ఎన్నో కలలు ఉన్న నిశాంత్ నీర్జా కోసం అన్నీ వదిలేసి తనతో ఉంటానంటే నీర్జా ఒప్పుకుంటుందా? దానికి నిశాంత్ ఏమంటాడు? వీరి ప్రేమ కథ ఎక్కడికి వెళ్ళింది? వీరి ప్రేమ కథ గెలిచిందా లేదా? ఈ కథకి క్లైమాక్స్‌ని చాలా కొత్తగా చెప్పారు. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఈ బుక్‌ని తప్పకుండా చదవండి. ఒక మంచి లవ్ స్టోరీ. బుక్ అయితే మనకి అమెజాన్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. లింక్ కోసం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.